అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యానంలో భాగంగా ఉత్తరపీఠికలో మరికొన్ని శ్లోకాలను మనం పరిశీలిద్దాం. నిన్న మనం ఈశ్వరోవాచ పరమశివుడు చెప్పినటువంటి రామనామ తారక మంత్రాన్ని ఆయన చెప్పాడు. ఈ తారక మంత్రము 3 సార్లు జపిస్తే 1000 సహస్రనామాలను పూర్తి చేసినట్టుగా భావించవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్రము పఠిస్తే మొత్తం ఎంత ఫలితం వస్తుందో రామ 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 అంటే అంత ఫలితం వస్తుందని చెప్పేసి స్వయంగా ఈశ్వరుడే చెప్పాడు. నిన్న మనకు యాదృచ్ఛికంగా ఏంటంటే సోమవారం, వారాధిపతి పరమశివుడు. అదేవిధంగా నిన్న ద్వాదశి, ఉదయము ప్రాతకాలంలో ద్వాదశి. ద్వాదశి యొక్క తిథ్యాధిపతి శ్రీమన్నారాయణుడు, మహావిష్ణువు. తిథికి అధిపతి విష్ణువు, వారానికి అధిపతి శివుడు. నిన్న మనకు యాదృచ్ఛికంగా శివుడు విష్ణువు గురించి చెప్పినటువంటి రామనామం యొక్క మహిమను తెలియజేశాడు. ఇప్పుడు బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు మీద. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుభావవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే, నమస్కరిస్తున్నాను. బ్రహ్మదేవుడు కూడా శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి, ఓ పరమాత్మ, సహస్రమూర్తయే, 1000 రూపాలు గల ఓ నారాయణ, సహస్రపాద అక్షి, సహస్రపాదములు కలవాడ, సహస్ర అక్షములు కలవాడ, కళ్ళు కలవాడ, శిరోహుభావే, శిరస్సులు కలవాడ, సహస్రమైనటువంటి బాహువులు, భుజాలు కలవాడ, సహస్రనామ్నే, 1000 పేర్లు కలవాడ, పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. 1000 యుగాలు గలవాడ అంటే ఎన్ని యుగాల్లోనైనా స్థితికారకుడు శ్రీ మహావిష్ణువే. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి నారాయణ శక్తి. ఆ శక్తి ఎల్లకాలము ఎన్ని యుగాలైనా, ఇక్కడ సహస్ర అంటే 1000 కానీ అనేకమైనటువంటి అని ఒక ఐతిహ్యం ఉంది. 1000 కళ్ళు గలవాడ అంటే అనేకమైనటువంటి కళ్ళు గలవాడ అంటే ప్రపంచమే ఆయన కాబట్టి, విశ్వమే ఆయన కాబట్టి, విశ్వం విష్ణు అంతే. ఆయనకు ప్రత్యేకమైన ఆకారం ఏమీ లేదు. ఈ చెట్లు, చేమలు, గుట్టలు, నదీ నదాలు, కొండలు, సముద్రాలు అన్నీ ఆయన రూపముగా. అందుకే 1000 కళ్ళు ఉన్నాయి, 1000 శిరస్సులు ఉన్నాయి, 1000 బాహువులు ఉన్నాయి, 1000 చేతులు ఉన్నాయి, 1000 కాళ్ళు ఉన్నాయి. అనేకమైనటువంటి రూపాలు స్వామి నీకు. ఇట్టి రూపము అనేక యుగాలుగా సహస్రకోటి యుగధారిణే నమః, 1000 యుగాలు ధరించినటువంటి ఓ స్వామి నీకు కూడా నమః అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇప్పుడు సహస్రకోటి యుగధారిణే నమ ఇతి, సహస్రకోటి యుగాలను ధరించినటువంటి ఓ శ్రీమన్నారాయణ నీకు నమస్కారము అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పాడు. సంజయోవాచ, ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నాడు. ఎవరి సంజయుడు అంటే
కురుక్షేత్ర సంగ్రామాన్ని అంతటినీ కూడా ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పాడు. హస్తినాపుర సామ్రాజ్య సలహాదారిన ముఖ్యంగా ధృతరాష్ట్రుడికి ఒక ప్రత్యేక సలహాదారులు ఉంటారు కదా, ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ అడ్వైజర్, ఒక ఒక క్యాబినెట్ స్థాయి అన్నమాట. అదేవిధంగా ధృతరాష్ట్రుడికి రథసారథి కూడా ఆయన. ధృతరాష్ట్ర మహారాజు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆయన రథాన్ని నడిపేటటువంటి సారథి. అదేవిధంగా ఆయనకు సలహాదారు. ఆయనకు ఒక శక్తి ఉందట, దివ్య దృష్టి. మహాభారత సంగ్రామాన్ని హస్తినాపురంలో కూర్చొని ఆయనకు వివరించి చెప్పాడు యోగ దృష్టితో చూసి. ఆయనకు ఆ శక్తి వ్యాస భగవానుడు ఇచ్చాడు. ఒక సిక్స్ సెన్స్ అంటారు కదా, అనంతమైనటువంటి యోగం ద్వారా అది అబ్బుతుంది. అందుకే కలియుగంలో జరిగే అన్ని రకాల అనర్థాలను మేధావులు, గొప్పవాళ్ళు ముందే చెప్పారు. మహాభారతంలో సంజయుడి దగ్గర నుంచి, భీష్మాచార్య దగ్గర నుంచి, ధర్మరాజు దగ్గర నుంచి, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఫ్యూచర్లో జరిగేటటువంటి అనర్థాలు, మానవుల యొక్క మనస్తత్వము, సామాజిక జీవితం అన్నీ కూడా వివరించి చెప్పాటాయి. నిన్న మొన్నటి బ్రహ్మంగారి వరకు కూడా ఆయన కాలజ్ఞానాన్ని రచించాడు. అట్లా సంజయుడు ఆయనకున్నటువంటి శక్తితోటి మహాభారతాన్ని వివరించాడు ధృతరాష్ట్రుడికి. అట్టి సంజయుడు కూడా అక్కడ ఉన్నాడు. హస్తినాపురానికి సలహాదారు ఆయన. ఆయన ఏమంటాడంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఈ కృష్ణ భగవానుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అవతారము ఆయన, యోగావతారం. యోగీశ్వర కృష్ణ అనంతమైనటువంటి యోగాభ్యాసము గల వ్యక్తిగా ఆయన చలామణి అయ్యాడు. ఎత్ర ఎక్కడైతే యోగేశ్వర కృష్ణ ఉంటాడో, ఎత్ర పార్థో ధనుర్ధర ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో, తత్ర శ్రీ విజయ లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది, యశస్సు ఉంటుంది, కీర్తి ఉంటుంది, విజయము సాధిస్తారు ఎక్కడ ఈ ఇద్దరు ఉంటారో. యోగత్వము, ధైర్యము ఈ రెండు ఉన్నట్టయితే, ధైర్యానికి ప్రతీక వాస్తవంగా సైన్యాన్ని చూసి అధైర్యపడలే ఆయన. అరే చంపడం ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన తప్ప అధైర్యం ఏమీ లేదు. చాలా ధైర్యవంతుడు అర్జునుడు. ధైర్యానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక ధనస్సు. కాబట్టి ఈ ధర్మ సంస్థాపనలో ఇద్దరూ కూడా, ధర్మాన్ని సంస్థాపన చేయటంలో శ్రీకృష్ణుడు, దాన్ని స్థిరంగా ఉంచటానికి, విజయాన్ని సాధించటానికి అర్జునుడు. ఈ ఇద్దరు కూడా ధైర్యము, యోగత్వం ఎక్కడైతే ఉంటుందో విజయం చేకూరుతుంది. యోగత్వానికి ప్రతీక శ్రీకృష్ణ భగవానుడు, ధైర్యానికి ప్రతీక అర్జునుడు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ తప్పకుండా విజయము చేకూరుతుంది. తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇది తప్పకుండా ధ్రువము, ఇది నిజం, తప్పకుండా జరిగి తీరుతుంది. ఎక్కడ శ్రీకృష్ణుని యొక్క నామస్మరణ, ఎక్కడ యొక్క అర్జునుని యొక్క నామస్మరణ ఉంటుందో అక్కడ తప్పకుండా శ్రీ లక్ష్మీదేవి, అంటే యశస్సు, కీర్తి, శ్రీ అంటే
తప్పకుండా అక్కడ ధర్మం కూడా స్థాపించబడుతుంది. అప్పుడు మళ్ళీ భగవానువాచ, శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ మాట్లాడుతున్నాడు. వీళ్ళందరి యొక్క అభిప్రాయాల తర్వాత ఇక ఆయన కంక్లూజన్కు వచ్చేస్తున్నాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యా చింతయంతో మాం, ఏ పురుషుడైతే, ఏ వ్యక్తి అయితే, ఏ భక్తుడైతే అనన్య చింత, మనస్సులో ఇతరులను కాకుండా నన్ను మాత్రమే ఎవరైతే ధ్యానిస్తారో, జపం చేస్తారో, స్మరిస్తారో, అనన్యా చింతయంతో మాం ఏ జనా, ఏ పురుషుడైతే పర్యుపాసతే, ఉపాసన చేస్తాడో, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, నేను భరిస్తాను వారి యొక్క యోగక్షేమాలు. విశ్వాసముతో, నమ్మకంతో ఎవరైతే ఈ స్తోత్ర పారాయణము చేస్తారో, నన్ను నమ్మి, తప్పకుండా వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను. అదేవిధంగా నా యొక్క పని ఏమిటంటే, పరమాత్మ యొక్క పని. చాలామంది దేవుడు ఏం చేస్తాడు, దేవుడే ఇదంతా చేసేది, దేవుడే. మన వల్ల ఏది ఒక్కటి కూడా లేదు, ఒక్క మూమెంట్ కూడా మన వల్ల జరగదు, ఒక్క పని మన వల్ల జరగదు. అందుకే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి అట్లాగే పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే ఏ పనైనా, ఏ కదలిక అయినా కానీ జరుగుతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, మంచివారు, సాధువులు, ఋషులు, మునులు, యోగులు ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటాను. వారికి ఎక్కడ కష్టం కలుగుతుందో అక్కడికి నేను వచ్చేస్తాను. వినాశాయ చ దుష్కృతాం, వీరిని నాశనం చేయడానికి ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, దుష్కృత్యాలు చేస్తారో, అట్టి వారిని సంహరించడం కోసం నేను తప్పకుండా వస్తాను. ధర్మ సంస్థాపనార్థయ, ధర్మమే భగవానుడు. భగవంతుడు ఏమిటయ్యా రూపం అంటే ధర్మరూపం అంతే. ఎక్కడ ధర్మాత్ముడు ఉంటాడో అక్కడ భగవంతుడు నడిచి వస్తుంటాడు వారి బట్టి, అంతే. వారి వెనకనే ఉంటాడట. ధర్మాత్ముడైనటువంటి వ్యక్తి ఎక్కడ నడుస్తుంటాడో వారి వెనక స్థితికారకత్వాన్ని ధరించి రక్షించడం కోసం వెనక వస్తూనే ఉంటాడు. అందుకే చాలామంది ధర్మాత్ములు పైన దేవుడు ఉన్నాడు, వెనక దేవుడు ఆయన చూసుకుంటాడంట. అంతంత నమ్మకం అన్నమాట. నేనైతే తప్పు చేయలేదు, నేనైతే ఏమీ చేయలేదు, నా వెనక దేవుడు ఉన్నాడు అని అంటారు. ధర్మాత్ముడు మాత్రమే ఆ విధంగా అనగలుగుతాడు, దుష్టుడు అనలేడు. నా వెనక దేవుడు ఉన్నాడు, దేవుడు వచ్చి నన్ను దుష్టుడు అనలేడు. వాడికి ఆ నమ్మకం ఉండదు. కాబట్టి దేవుడు కూడా ఎట్లాగూ వాడి దగ్గరికి రాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకా ఒక 4 శ్లోకాలు ఉంటాయి. ఇవి వీలైతే రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 4 శ్లోకాలు 2 భాగాలుగా చెప్పుకోవాలి. లేదంటే శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ఈ కంక్లూజన్ అంటే పూర్తి వివరణ ఒకసారి ఇవ్వాలి. తర్వాత ఈ విశ్వసహస్రనామానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యము, యోగత్వము. ఎందుకయ్యా దీనికి ఇంత ప్రాశస్త్యము? దీని పఠించడం వల్ల కలిగే యోగము, దాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 2 భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీలైతే రేపు,
ఎల్లుండి మళ్ళీ పంచాంగ శ్రవణంతో మీ ముందుకు వస్తాను. లేదా శ్రీరామనవమి తర్వాత మళ్ళీ మన ఛానల్ ప్రారంభమవుతుంది. స్వస్తి ప్రజాభ్య.